హే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాస్ యూనిక్ వరల్డ్. ఈ వీడియో ఏంటి అంటే దివాళీ రోజు నేను మార్నింగ్ నుంచి నైట్ వర్క్ నా సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, ఏమేమి చేసా అనేది ఈ వీడియోలో మొత్తం క్యాప్చర్ చేశాను. కంప్లీట్గా చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. సో నేనైతే ఫస్ట్ ఎవ్రీ ఇయర్ దీపాలు కొత్తవి యాడ్ చేస్తూ ఉండాలంట. సో దానికోసమని కొత్త ప్రమిదలు అయితే తీసుకొని వచ్చాను. ఇంకా వాటిని ఫస్ట్ వాటర్లో ఒక 1 అవర్ 2 అవర్స్ అలా నానబెట్టి ఉంచాలంట. ఇంకా అంటే లాస్ట్ ఇయర్ కూడా ఉన్నాయి, బట్ కొత్తవి యాడ్ చేయాలి అని చెప్తే అవి పెద్దవి తీసుకొని వచ్చాను. ఇవి లాస్ట్ ఇయర్ అనమాట. అవి కూడా క్లీన్ చేసుకుందామని ఇలా వాటర్లో పెట్టేశాను. చిన్న చిన్న ప్రమిదలు అనమాట, లాస్ట్ ఇయర్వి. ఈ ఇయర్ కొంచెం పెద్దవి తీసుకొని వచ్చాను. డిజైన్ కూడా చాలా బాగుంది. ఇంకా దాని తర్వాతకి 2 అవర్స్ తర్వాత ఇలా క్లీన్ చేసుకుందామని బయట పెట్టేశాను. దివాళీ రోజు మాత్రం మేము బొబ్బరి గారెలు చేసాము. మా ఇంట్లో స్పెషల్ అనమాట, ఇది బాగా ఇష్టము అందరికీ కూడా. ఇంకా ఈవినింగ్ టైంలో కొంచెం షాపింగ్ ఉంది అని చెప్పి నేను బయటకు వెళ్ళాను అనమాట. ఫ్లవర్స్ ఇంకా క్రాకర్స్ ఇలా కొంచెం చిన్న చిన్న షాపింగ్ ఉందని వెళ్ళాను. ఇంకా ఫ్లవర్స్ తీసుకున్నాను. దాని తర్వాతకి క్రాకర్స్ తీసుకుందామని వెళ్ళాను. అక్కడ పెద్ద స్టేడియం ఉంటుంది. ఆ స్టేడియంలో స్టాల్స్లా పెట్టారనమాట. మొత్తం 83నో 84 ఉన్నాయి స్టాల్స్. అక్కడైతే ఫుల్ జాతర టైప్ అనిపించింది నాకు. ఫుల్ జనాలు అనమాట, ట్రాఫిక్ ఫుల్ ఉంది. ఇంకా నడుచుకుంటూనే వెళ్ళాము. మా ఇంటికి చాలా దగ్గర అనమాట. ఇవి గుర్తున్నాయా? ఇవి అయితే నాకు చాలా ఇష్టము. అంటే ఎవరైనా నా చెవి దగ్గరకు వచ్చి ఊదితే నాకు ఇరిటేషన్గా అనిపిస్తుంది, బట్ నేను ఊదుతుంటే మాత్రం ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఇంకా ఎలానే ముందుకు వెళ్తూ ఉంటుంటే నాకైతే ఈ చిన్న చిన్న బొమ్మలు కనిపించాయి. చాలా అంటే చాలా క్యూట్ ఉన్నాయి, చాలా బాగా నచ్చాయి. అంటే నేను నార్మల్గా ప్లాస్టిక్వి చూసాను, బట్ ఇవి స్టీల్ అనమాట. సో స్పూన్స్ ఇంకా ఇవన్నీ చాలా క్యూట్ అనిపించాయి. ఇది చూడండి, బౌల్ భలే ఉంది, చాలా విచిత్రంగా అనిపించాయి నాకు అవన్నీ చిన్న చిన్నవి చూస్తుంటే. ఇది లంచ్ బాక్స్, ఎప్పుడో చిన్నప్పుడు చూసాను అలాంటివి. ఇంకా చూసారా జనాలు ఎంతమంది ఉన్నారో, ఏ షాప్ చూసినా ఫుల్ బిజీ బిజీ హడావిడితో ఉండిపోయింది షాప్స్ అయితే. అసలు మాకేం తీసుకోవాలో కూడా అర్థం అవ్వలే, ఏ షాప్కి వెళ్ళాలో కూడా అర్థం అవ్వక కొంచెం అలా ఇలా తిరిగి ఒక షాప్కి వెళ్ళి ఒక 2 క్రాకర్స్ అయితే తీసుకొని వచ్చాము. చాలా చిన్న చిన్న క్రాకర్స్ అనమాట. ఇంకా ఫుల్ ఉన్నారు జనాలు. ఎట్లా అంటే కవర్స్ తీసుకొని వెళ్తున్నారు క్రాకర్స్ అయితే. ఇంకా స్వీట్స్ అయితే కంపల్సరీ కదా. ఇంకా స్వీట్ షాప్కి వెళ్ళి కొన్ని స్వీట్స్ అయితే తీసుకొని వెళ్ళాను. ఫైనల్గా ఇంకా తిరిగి అలసిపోయి పానీపూరి తిందామని వెళ్ళి పానీపూరి తినేసి ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకా దీపాలు వెలిగించడానికి అన్ని ప్రిపరేషన్స్ చేసుకున్నాను. ఇది నేను ఫస్ట్ టైం అనమాట ఇట్లా దీపం వెలిగించి పెట్టడం మా ఇంట్లో. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మా సిస్టర్స్ మా మమ్మీ ఇలా పెట్టేవాళ్ళు, బట్ ఈసారి నేనే పెడతాను అని చెప్పి నేనే ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. నేను తీసుకొచ్చుకున్న క్రాకర్స్ ఆ 2 మాత్రమే. ఇంకా ఫస్ట్ అయితే ప్రమిదలు అన్నిటిని క్లీన్ చేసి వాటికి ఫస్ట్ గంధం కుంకుమ పెట్టాను. చాలా కొత్తగా అనిపించింది నాకు ఈ ఎక్స్పీరియన్స్ అయితే. బట్ మంచిగా అనిపించింది, ప్రశాంతంగా అనిపించింది మనసుకి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? అండ్ నా అవుట్ఫిట్ అయితే మీరు ఆల్రెడీ చూసే ఉన్నారు, నేను ఇన్స్టాలో పిక్స్ పోస్ట్ చేశాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. అండ్ నా అవుట్ఫిట్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఒత్తులు పెట్టేశాను, ఒక్కొక్క దాంట్లో 2 పెట్టేసి ఇంకా నువ్వుల నూనె పెట్టాను. నువ్వుల నూనె పోసి దాని తర్వాతకి కొంచెం చిన్న డెకోర్ చేద్దాము ఫ్లవర్స్తో అని చెప్పి వాటికి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ చేసుకుంటున్నా. ఇంకా వాటిని అట్లానే పక్కకు పెట్టేసి ఇంకా డెకోర్ చేసిన తర్వాతకి వాటిని పెడదామని చెప్పి ఫస్ట్ అయితే ఫ్లవర్స్ అన్నిటిని కూడా ఇలా చీల్చుకొని పక్కకు పెట్టుకున్నాను.
ఇంకా చాలా రకాల 5 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్తో డెకోర్ చేశాను నేనైతే. చాలా బాగా అనిపించింది డెకోర్ చేస్తున్నప్పుడు కూడా. అలా మీరు కూడా ఇలాంటివి చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా? లేదా నేనైతే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాను. చాలా ఇంట్రెస్ట్ అనమాట నాకు ఇలాంటి డిఫరెంట్గా చేయటము, మంచిగా సెలబ్రేట్ చేసుకోవడం, ప్రతిదీ సెలబ్రేట్ చేసుకోవాలని ఉంటుంది నాకు. సో ఇలా ఎంత చిన్న విషయమైనా కూడా నేను మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాను. సో నా డెకోర్ అనేది అయితే కంప్లీట్ అయిపోతుంది. చూసేయండి. ఇంకా ఇట్లా సర్కిల్స్తో చాలా సింపుల్గా అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా మొత్తం కంప్లీట్ అయిపోయాక చూస్తే మాత్రం చాలా గ్రాండ్ లుక్ ఇచ్చేసింది. ఇంకా ఫ్లవర్స్తో అయితే అయిపోయింది. నెక్స్ట్ ప్రమిదలతో డెకరేషన్, ఫ్లవర్స్తో చేసిన డెకరేషన్ మొత్తం నింపేశాను. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే భలే అనిపించింది, బాగా నచ్చింది నాకు. ఇంకా దాని తర్వాతకి ద్వీపాలు అన్నీ పెట్టేసి కొన్ని ఫొటోస్, వీడియోస్, ఇంకా క్రాకర్స్ కాల్చడం ఇవన్నీ చేశానన్నమాట. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. ఈ డే అనేది చాలా మంచిగా అయింది నాకు. సో నా అవుట్ఫిట్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో చాలా ఫొటోస్, వీడియోస్ ఇంకా చాలా దిగేసాను అనమాట, ఫొటోస్ కూడా. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్, లైక్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఈజ్ యువర్స్ ప్రియా signing off. Bye bye.